Subscribe now and press the bell icon. Never miss an update. శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు అందరినీ ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. బరిలో ఉన్న 4 అభ్యర్థుల్లో 2 సమానమైన ఓట్లు రావడంతో మెజారిటీ ఎవరికీ లేక ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో టాస్ వేసి విజేతను నిర్ణయిస్తారు. కానీ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే నియోజకవర్గంలోని దేవరకొండ గ్రామ ప్రజలు ఈ ఎన్నికల్ని బహిష్కరించగా ఎలక్షన్ కమిషన్ ఈ గ్రామంలో రీపోలింగ్ నిర్వహించనుంది. ఈ గ్రామంలో పడే ఓట్లు విజేతను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనుండడంతో దేవరకొండ వైపే రాష్ట్రం మొత్తం ఆసక్తితో ఎదురుచూస్తుంది. హలో ప్రశాంత్. సార్. ఆ భగత్ నీ ఫ్రెండ్ అంటగా? అవును సార్. అయితే ఇంకేంటి, శ్రీరంగం ఎలక్షన్స్ పైన స్టోరీ చేసాయి, మనమే ఫస్ట్ టెలికాస్ట్ చేద్దాం. సార్ అది ఏంటయ్యా? సార్ కలవడం అంటే అవుద్ది కానీ ఇంటర్వ్యూలు అంటే ఒప్పుకోడు సార్. వాడు మనలా కాదు, వాల్యూస్ విలువలు అని ఏదేదో మాట్లాడతాడు. ఒప్పుకోడు అంటావంట బాబు, ఆడేమన్నా సీతయ్యా? సరే ఉండు, నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను. ప్రశాంత్ ఎక్కడున్నావు? సార్ టీ తాగుతున్నాను సార్. సరే కానీ మన రేడియో మిర్చి వాళ్ళతో మాట్లాడా, నువ్వు నీ ఫ్రెండ్ని క్యాజువల్గా కలు. మాట్లాడుతూ మ్యాటర్లకి మెల్లగా లాగు. ఈ ఇంటర్వ్యూ ఎఫ్ఎంలో లైవ్ ఇద్దాం, ఏమంటావు? ఎలాగో వెళ్తున్నావు కాబట్టి ఒక సీక్రెట్ కెమెరా పెట్టుకొని వెళ్ళు, దాన్నే ఉంది. తర్వాత టీవీలో జబర్దస్తులు ఏమి ఉండవు. ఇంకా డైరెక్ట్గా టీవీలో టెలికాస్ట్ చేయొచ్చు కదా సార్, మళ్ళీ ఎఫ్ఎంలో ఎందుకు? లేదయ్యా, కొత్త మార్కెటింగ్ టెక్నిక్ అనుకో. పైగా ఆ ఎఫ్ఎం మేనేజరు మన కొలపోడే, అటు పక్క నుంచి కూడా ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. సరే సార్, మీరు ప్రోమోలు అవి రెడీ చేసుకోండి, నేను గుమ్మేస్తా. రే నేను వస్తారా ప్లీజ్ రా, ఆ మేనేజర్ దుబ్బేస్తున్నారా పని చేయట్లేదని, ప్లీజ్ రా నేను వస్తారా, నాకు ఏమైనా తెలుసుకుంటారా ప్లీజ్ రా. కానీ చెడదో పక్కరా, నీకు దండం పెడతా. సరే ప్లీజ్ సరే పద. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. రే జాగ్రత్త, డౌట్ రా నీకు. హాయ్ రా భగత్. హే హాయ్ రా. విన్న ఫ్రెండ్ రా. ఇంకేంట్రా సంగతులు? ఎక్కడ చూసినా మీ ఊరే, ఎక్కడ చూసినా నీ పేరే. అవునవును, సివిల్ స్టాపర్ ఫ్రమ్ శ్రీరంగం, లీడింగ్ విలేజ్ రెబలియన్, విలేజ్ని నడిపించిన విద్యాధినాయకుడు, ఎర్త్క్వేక్ భూకంపం. అయినా ఇద్దరులో ఎవరెవరు గెలుస్తారు కదా భయ్యా. చూడడానికి రిచ్లా ఉన్నావు, ఈ అమెరికా స్టైల్ వెళ్ళిపోవచ్చుగా, లేదా బిజినెస్ ఏం పెట్టుకోవచ్చుగా. పాలిటిక్స్ ఎందుకు భయ్యా, బురద దిగితే అంటుకుంటుంది. డబ్బు సంపాదించు, అంతా వెంటే ఉంటుంది. ఇంకేంటారు ప్రశాంత్, చెప్పు. అయినా నిజాలంతే భయ్యా, నచ్చకపోయినా పక్కన నేర్చు కూర్చుంటాయి. చూడు తమ్ముడు, 20 ఏళ్ళ నుంచి రోజు నాతో నేనే మాట్లాడుకుంటున్నా. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది నాకు. అలాంటిది ఇప్పుడు ఒకడు వచ్చేసి 20 సెకండ్లు పరిచయం అవ్వకుండానే నన్ను జడ్జ్ చేసేస్తే వై వుడ్ గివ్ ఎ ఫక్? రే భగత్ ఆడు అన్నాడు కదరా, మన ఏజ్లో పాలిటిక్స్కి చేంజ్ చేద్దామని. నువ్వు ఒక్కడే ఉండి ఏం చేస్తావు? ఉద్ధరిస్తావా? అందరూ అలా వచ్చిన లేరా, వచ్చాక ఏం ఉండదు. డబ్బు లేకపోతే ఏమీ చేయలేం. డబ్బుతో ప్రేమను కొనలేమేమో కానీ మనుషులు మాత్రం కొనగలరా. ఓట్లు వాటికి అవే రాలిపోతాయి, సీట్లు మన కిందకు వస్తాయి. అయినా కొంతమందిని గ్రూపులు వేసుకుని తిరిగితే అయిపోద్దంటావా? ఆ పార్టీ వాడు మన కొలం వాడేగా. ఓట్లు చీలుస్తున్నావా లేక పేరులో భగత్తుంటే అయిపోద్దా? అయిపోద్ది. రికార్డ్ చేయి. నా పేరు చెప్పుకున్న ప్రతిసారి నాకెంత గర్వంగా ఉంటుందో తెలుసా? ఒక మనిషికి చిన్న సాయం చేస్తేనే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? పల్లెటూరు వాతావరణం సినిమాలు పదే చూసేసి ఊరు గుర్తొస్తుందని ఆడడం కాదురా ప్రేమ అంటే. ఎక్కడో ఊర్లో ఉన్న అమ్మ నాన్న గురించి చిన్నప్పటి నుంచి పెంచారు కదా అని వారానికి ఒకసారి ఫోన్ చేసి, అమ్మ బాగున్నావా, నాన్న తిన్నావా, సరే అమ్మ నేను బిజీగా ఉన్నా
మళ్ళీ ఫోన్ చేస్తా అని పెట్టేసి వారానికి ఒకసారి మాట్లాడేసాం కదా అని అనుకోవడం కాదురా అభిమానం అంటే. మన కులపోడు నెగ్గిచ్చేద్దాం, ఓటేసి సెల్ఫీలు అప్లోడ్ చేసేద్దాం, ఈ సమాజం ఇంతే మారదు, డబ్బు లేకపోతే ఏ పని జరగదు అని సైలెంట్గా మన బతికేదో మనం బతికేయడం కాదురా. ఇలా బానిసల్లా బతకడం కాదురా బతుకంటే. మన స్కూల్లో ఆజాద్ అనుకుంటున్నాడా? అబ్దుల్లా అన్నీ కదా, నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? లేడరా, ఏమైంది? చనిపోయాడు. ఇంట్లో వాళ్ళు ఎంత వద్దన్నా ఆర్మీలో జాయిన్ అయ్యాడు. వెళ్ళే ముందు రోజు ఇదే దీన్ని ముట్టుకోవడం రా, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఊరుకో అన్న, తర్వాత ఎప్పుడైనా తాగాల్సిందేగా. ఇదిగో తీసుకో. ఆయన ఈ తాగడం తప్పు కాదన్నా. ఒకవేళ తప్పే అయినా నువ్వు దేశాన్ని కాపాడుతున్నావు అంటే అమ్మని. దాని ముందు ఏదన్నా చాలా చిన్నదన్నా. ఏదైనా తమ్ముడు చిన్నప్పుడు కలరా, రేపు నిజమైపోతుంది. ఒక మనిషికి సాయం చేస్తేనే మనసు అంత హాయిగా ఉంటుందిరా. అలాంటిది మిలిటరీ యూనిఫామ్ వేసుకుని గుండెల నిండా గాలి పీల్చుకొని నడుస్తుంటే ఒక పొగరు ఉంటుంది చూడు, దేశపు జెండా పొగరు, దేశానికి సేవ చేస్తున్నానే పొగరు, సైనికున్ననే పొగరు. ఎముకలు కుళ్ళిన వయసులో మళ్ళిన సోమరు లారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులు లారా రారండి. శ్రీరంగం శ్రీనివాసరావు వారసుడు, ఆజాద్ ఫ్రమ్ శ్రీరంగం. నేను బానిసని కాదు, సైనికుడిని. నాకు డబ్బొద్దు, ఫారెన్ ట్రిప్పులు, బిజినెస్లు ఇవి నా వల్ల కాదు. అసలు నా కొడుకు ఆర్మీలో పనిచేస్తున్నాడని చెప్పినప్పుడు ఒక తల్లి కళ్ళలో వెలుగు, మాషల్లా. దాని ముందు ఏదైనా చాలా చిన్నదిరా, చాలా చిన్నది. ప్రశాంత్ గారిని చూడాలందరా, ఈసారి వచ్చినప్పుడు కలుద్దాం. దేశపు జెండా పొగరుతో వెళ్ళాడు, దేశపు జెండాతో తిరిగి వచ్చాడు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు, భారీ దాడికి దిగారు. దాదాపు 44 మంది వరకు సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టలు పెట్టుకున్నారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. సిఆర్పీఎఫ్ కాన్వాయ్లో జవాన్లు ప్రయాణం చేస్తున్న వాహనంపై పుల్వామా దగ్గర టెర్రరిస్టులు ఐఈడీ బాంబులు విసిరారు. సైనికున్ననే పొగరు, ఆజాద్ ఫ్రమ్ శ్రీరంగం. ఆ రోజు నా పైన పడ్డ ఎఫెక్ట్ నాకు ఇంకొక ఇన్సిడెంట్ తర్వాత అర్థమైంది. ఈసారి పంట చేతికి రాలేదు, పురుగు పట్టింది. 2 ఏళ్ల నుండి రోజుకి 2 పూటలు తినమే చాలా కష్టంగా ఉంది. రైతంటేనే అందరికీ చులకన అయిపోయింది భాయ్. అమ్మేవాడు, కొనేవాడు, తినేవారు అందరూ బాగున్నారు. పండించేవాడు మాత్రం పస్తులుంటున్నాడు. అందరూ చదివే చదువులు చదవాలన్నా మా దగ్గర పైసా లేదు. అందుకే అన్నీ పోయిన తర్వాత చదువు ఆపేశాను. కొన్ని రోజులకు అన్నం పెట్టే పెన్షన్ కూడా ఆగిపోయింది. ఎమ్మెల్యే సాబ్ మన ఊరొచ్చినప్పుడు కలవటానికి వెళ్ళాను. కష్టం కంపు కొడుతున్నానేమో, గేటు బయటే ఆపేశారు. అన్నం పెట్టే చేతిలో మందు పెట్టి కష్టాలను మర్చిపోయి ర్యాలీలో వెంటే నడవమన్నారు. నేలతల్లి బిడ్డలం కదా భాయ్, హాత్ జోడ్కే భీక్ మాంగ్నా మాకు రాదు. అందుకే ఏ చేతిలో మందు పెట్టారో అదే చేతితో పురుగుల మందు తాగి చచ్చిపోతున్నాం. నేను, అమ్మి, అబు. పేదవాడిగా పుట్టడం మా తప్పు కాదు భాయ్. పేదగా పుట్టి ఇన్ని రోజులు బతికాం చూడు, అది మా తప్పు. రైతు కష్టం పట్టని ప్రతివాడు, ప్రతి రైతు ఆత్మహత్యకు కారణమే. నువ్వు కూడా నా చావుకు కారణమే భగత్, నువ్వు కూడా. నేను వాళ్ళు చావకుండా ఆపగలిగాను, కానీ అలాంటి రైతుల్ని వాళ్ళ బాధ నుంచి ఎలా దూరం చేయగలను అని అనిపించింది. అమ్మ లాంటి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు సైతం అర్పించిన ఆజాద్ లాంటి వాళ్ళు ఒకవైపు, కనిపించిన ప్రతి అమ్మాయిని ఏడిపిద్దాం అనుకునే వాళ్ళు ఒకవైపు, 100 ఎకరాల పొలాలు పెట్టుకుని కార్లలో తిరిగే మా నాన్న లాంటి రైతులు ఒకవైపు, తినడానికి తిండి లేక పురుగుల మంది తాగి చనిపోయే రైతులు ఒకవైపు. ఈ తేడాలంటే నాకు అర్థం కాలేదు. ఏదో ఒకటి మార్చాలనిపించింది. నేనేదో ఒక్కడిని వచ్చి మార్చేద్దాం అనుకుని కాదు. ఈరోజు మా ఊరు, రేపు మా నియోజకవర్గం, తర్వాత ఈ రాష్ట్రం, తర్వాత ఈ దేశం. నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరుగుతుందంటారు తెలుసా? అబద్ధం కన్నా వేగంగా తిరిగేది ఏంటో తెలుసా? మార్పు.
అది మనతోనే మొదలవ్వాలి. నీతో, నాతో, మీ అందరితో మొదలవ్వాలి. వెంకీ, ఇందాకేదో అన్నావే ఒక్కడే గెలిచేస్తావా అని. నేను వాళ్ళని ఓడించాలనుకోలే, గెలవాలనుకున్నా. అందరినీ గెలవాలనుకున్నా. నిన్ను గెలవాలనుకున్నా, వాడిని గెలవాలనుకున్నా. వాడిని ఆల్రెడీ గెలిచానని అనుకుంటున్నా.